ఐబొమ్మ రవి ఇక్కడ సజ్జనార్ గారి ప్రెస్ మీట్ ఎవరో నాకు క్లిప్ పంపించినారు. సజ్జనార్ గారు దమ్ముంటే పట్టుకొని సవాల్ విసిరాడు కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు. నిన్ను చూసి నవ్వారనో ఏడవారనో అర్థమైతలేదు సజ్జనార్ నాకు. ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్నా ఆయన వాసన పసిగట్టేటియా? కనీసం సవాలు వేస్తే ఇట్లుంటది అన్నావు కదా. ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో. సైబర్ క్రైమ్ నడుస్తుంది ఇప్పుడు. సైబర్ క్రైమ్లో ట్రేస్ అవుట్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నువ్వు మునగానివి అయితే అవి తీసుకో, ట్రేస్ అవుట్ చేయి చూద్దాం. ఎందుకే ఈ సినిమా డైలాగులు, సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళ సంసార్లా వాళ్ళేమన్నా 100 రూపాయలు దాన్ని 1000 రూపాయల టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు. దోపిడీ దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారం లెక్క, వాళ్ళకు నువ్వు హీరో లెక్క. ఎనడన్నా నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ చేసినావే? అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం అంతా. ఐబొమ్మ రవి అనేటోడు నిజంగా వానికి వాట్సాప్ చెప్తా ఉన్నా నేను. వాడు మొగోడు, నిజంగా దమ్మున్నోడు. అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు ఐబొమ్మ రవికి. మీ దోపిడి, మీ సినిమా దోపిడి, మీ స్టూడియోలు ఎవరి స్టూడియోలు అవి? ఎవరు హీరోలు? మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఏ కులం మీది? ఏం కథ? అసలు ఐబొమ్మ రవి వాళ్ళ భార్య అయ్యా మావోడికి ఇవి చేస్తాడయా, మీరు సన్నాసులు మీకు దొరకడు కానీ ఇంకో గిట్ల చేసిండా, ఈ ఆస్తులు అమ్ముకొని పోయేందుకు వచ్చిండు, మీరు పట్టుకోరని ఇంటిస్తే అలా భార్య పట్టిస్తే తప్ప మీకు పట్టుకున్న పాపాన పోలే. మీతోటి అయితే అదా సజ్జనార్ గారు? సైబర్ క్రైమ్ ఆపండి. ఈ సైబర్ క్రైమ్ నాపు నీకు దమ్ముంటే నువ్వు దానికి మునగాని అయితే అది ఆపుపోస్తుందా? ఎందుక డైలాగులు సజ్జనార్ గారు? వరంగల్లో చేసింది ఫేక్ ఎన్కౌంటరే, ఈడ చేసింది ఫేక్ ఎన్కౌంటరే, దానికో నీ హీరోయిజం, దానికో బిల్డప్. ఎందుక ఇదన్నీ? అయితే అదే ఏమవుతుందా నీతోటి చెప్పు, నాకు అర్థం కాదు. ఏమన్నా మానవాతీత మనిషివా ఏమన్నా? ఈ డైలాగులు బంద్ చేయి. అవి సినిమాలలో ఏసకాలు వేసుకుంటారు, ఆ డైలాగులు సరిపోతాయి. కానీ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందో ఏం కాదు. లొటపీస్ ఇంకా 24 ఉన్నాయి ఆడ, వాళ్ళని పట్టుకో. ఐబొమ్మ అది పోగానే ఐబొమ్మ 1 అని ఇంకోటి వచ్చే చెప్తున్నాడుగా సివి ఆనంద్ గారు. ఓరు నాయన ఈ కాదురా, ఇది పోతే మళ్ళీ ఒకటి వస్తుందా అని చెప్తానే ఉన్నాడు సివి ఆనంద్. మీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంతకుముందు కమిషనర్గా చేసిపోయిన ఆయనే చెప్తా ఉన్నాడు. ఐబొమ్మ రవి నిజంగా ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఐబొమ్మ రవిని మన రవీంద్ర భారత్కి పిలుచుకొని సన్మానం చేసి ఇగో ఈడ్రా ఒరిజినల్ మనిషి అని చెప్పాలి. మంచి పదవి ఇచ్చి సైబర్ క్రైమ్ నరికట్టమని చెప్పాలి. అతన్ని నీతోటి కాకపోతే సజ్జనార్ గారు వీళ్ళని ఎట్లా పట్టుకోవాలో అతన్ని వాడి తెలుసుకో. ఐబొమ్మ రవి మీ బొమ్మలని బయట పెట్టిండు. మీరు చేసి ఎవరిది ఇవ్వమన్నాడా? నేను 200-300 కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారా? మిమ్మల్ని ఎంత ఉంటుందా పాప్కార్న్ సినిమా టాకీస్ పోతే? ఎంతనా పాప్కార్న్ ధర సినిమా టాకీస్ పోతే? 200-300 800-500 ఎవనియా సినిమా టాకీసులు? ఈ నలుగురు కాదా? ఒకడు అంటాడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెడితే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి? నీళ్ళ బాటిల్ 100-150 నీళ్ళ బాటలు. సమోసా 100 రూపాయలు ఉంటుంది. ఏం దోపిడి రాబాయి ఇది? టికెట్ 10,000. నిజంగా ఐబొమ్మ రవి ఈ తరం యువతకు హీరోనే, ఒరిజినల్ హీరో. నీకు దమ్ముంటే సజ్జనార్ గారు ఒక పని ఎట్లా పట్టుకునో ఏ స్టెప్లు వేసినో చెప్పు చూద్దాం. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే పుత్తపుణ్యానికి అలా భార్య పట్టించింది కాబట్టి మీరు ఆడ ఎత్తులు కొడతా ఉన్నారు. కానీ లేకపోతే మీతోటి ఏడవుతుంది పట్టుకునుడు. అతను చాలా వెరీ టాలెంటెడ్. ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా నేను, సంపూర్ణమైన మద్దతు. ఎందుకంటే పుణ్యానికి సినిమాలు చూపెట్టిండా? నేను సినిమాలు చూడాను కానీ పుణ్యానికి సినిమాలు చూపెట్టిండు. నిజంగా పైసలు సంపాదించాలనుకుంటే సజ్జనార్ గారు ఇప్పుడు ఆ ఏసకాలను పక్కపండి కూర్చుని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా. ఇంటి దోపిడి బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులను అట్లా కూర్చుని పెట్టానని ఆయన ప్రెస్ మీట్ పెట్టినావా నీ ముఖానికి? ఎందుక పెద్ద పెద్ద డైలాగులు? నువ్వేదో హీరో అన్నట్టుగా. ఆ హీరోలకు నువ్వు హీరో, ఈ దోపిడి ముఠాకు నువ్వు హీరోవి. చేయాల్సి వస్తే ఫస్ట్ మీ కాడికేం చేసుకురావాలి కదా, ఏదన్నా చర్యలు తీసుకోవాల్సి వస్తే. చెంచల్ కూడా జైల్లో ఐబొమ్మ రవిని పెట్టిరు. ఎన్ని రోజులు పెడతారా?
మీరు చేసింది సంసారి పనా మీరు చేసింది ఎన్ని చేయలే సజ్జనార్ గారు నా దగ్గర ఎన్ని ఎరికేనా నువ్వు పైసలు తీసుకొని కబ్జాలు ఇప్పించిన ఎన్ని ఉన్నాయో నా తానా లెక్కలేని ఉన్నాయి. ఆర్టీసీలో వాటర్ బాటిల్ వాళ్ళ బొమ్మలకి ఇచ్చి ఒక్క దందా నా నీది. ఇక ఎందుకు చెప్తావు ఇవన్నీ మా సొంటోళ్ళ నోరు బయట పెట్టుకుంటావు? ఆ పిల్లగాడు మీ బాధ ఇష్టమునంత పెడితే ఎవరైనా చూస్తారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ను దన్నాలని చెప్పి జనం ఏమంటారు చూడు. ఐబొమ్మ రవి అనేటువంటి వాడు మంచికో చెడుకో పుణ్యానికి సినిమాలు మీ దోపిడిని అరికట్టిడు. సగం దోపిడి మీ దోపిడి చిన్న దోపిడా మీరేం పుణ్యానికి ఎత్తున్నారు. బాధతో ముఖానికి రంగేసుకుంటారు, టికెట్ వారేస్తున్నాం చూస్తున్నాము. సర్కస్లో కోతిని చూడమా గంతే. పాట నీది కాదు, పాట నీది కాదు, డాన్స్ నీది కాదు, అంత డూప్లికేటే. మళ్ళా ఫైటింగ్ కూడా నీది కాదు. ఇక నువ్వు వచ్చి ఇక మాకు నీతులు చెప్తా ఉంటే ఇక మేమంతా అభిమాన తారాగణం అంతా అంగిలు చెప్పుకో అన్నా. ఓ పోలు పెడదాం పట్టు. ఐబొమ్మ రవికి మద్దతు ఇచ్చుడు కరెక్టేనా? ఇప్పుడు చెప్పురు. ఇక రేపు బీసీ ప్రభుత్వం వచ్చినాక మీ స్టూడియోలు, మీ ఏషాలు, మీ కథ, మీ లలిత కళలు అని చెప్పమా అని చెప్తాం. ఎందుకుంటాం? ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా? నా మద్దతు ఇస్తున్నా అనుకునే వాళ్ళు ఇక్కడ, నేను మద్దతు ఇవ్వను అనుకునే వాళ్ళు ఇక్కడ. ఎయిరిగా ఆ 5 రూపాయల మక్క కాంతితో 850 రూపాయలు వసూలు చేస్తాడు. వీళ్ళు కాదనా సజ్జనార్ గారు, వీళ్ళు దొంగలు. వీళ్ళు పెట్టి తట్టుకున్న బేల్సు ఒకటి తటా 2 కొట్టు ఇలా కాళ్ళకాడ. సినిమాటోగ్రఫర్ మంత్రి ఏం చేస్తుండు కొచ్చి ఎక్కడరా ఈ 5 రూపాయల కంకికి 800 రూపాయలు ఎట్లా వసూలు చేస్తారా అని అడుగు. గది దారకార్తనం అవుతుంది. కానీ ఆయన మాకు సవాలు ఇసిరితే ఎట్లు ఏమి ఉండదు. లోటపీసు మీతోటి ఏమీ కాదు. మీకంటే ఎక్కువ సీసీ కెమెరాలు పోలీస్ కుక్కలే పనిచేస్తాయి. ఆ కుక్కలు ఉన్నాయిగా అవి సీసీ కెమెరాలు లేకపోతే మీరు గుడ్లేలా పెట్టి చూదురు. ఏమిటికి ఏమీ లేదు సజ్జనార్ గారు. మీరేదో మీకు మీరు హీరో అనుకుంటున్నారు, హీరోలకు హీరో అనుకుంటా ఉన్నారు. కానీ అది బంద్ చేయరు. ఆ డైలాగులు అంతా జనం చూసి ఉన్నారు. నువ్వు చేసిన 2 ఫేక్ ఎన్కౌంటర్లు ఎరికే. అప్పుడు ఉన్నటువంటి భావోద్రేగానికి అనుగుణంగా ప్రజలు రియాక్ట్ అయ్యి దాన్ని నువ్వు హీరోయిజం అనుకుంటే అది పొరపాటు. ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా? కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. నేనేం చేస్తానో చూడరు. ఇక ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా? ఎస్ నేను చెప్తా ఉన్నా. మా ప్రజల్ని థియేటర్ల దగ్గరికి పోతే మా రక్తం వసూలు చేస్తూ ఉన్నారు. 100 రూపాయల సినిమా టికెట్ను 2000 పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు. మా వాళ్ళ రక్తం దాగే ఈ దొంగలకంటే ఐబొమ్మ రవే ఇష్టం. వాడు ఒక్క రూపాయి తీసుకోలే మా వాళ్ళ తాను తీసుకోలేదు. నా మద్దతు ఇస్తున్నా. 96% మంది ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దంటే నా మద్దతు ఇస్తున్నా అని చెప్పిన. బెట్టింగ్ యాప్స్ మీద ఏం దాకా వచ్చినాయి సార్? మరి సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ ఏమైంది? గతంలో సినిమా వల్ల డ్రగ్స్ దందాలు ఏమైపోయినాయి? ఇది శాతగాని ముచ్చట్లన్నీ చెప్పి జనాలలో నేను లేకపోతే పని చేయి. ఆ డ్రెస్ తీసేసి ఓ సినిమా వేసకాలని అడిగి ఓ వేషం తీసుకో. అందులో యాక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఎట్లా యాక్ట్ చేస్తావు నువ్వు? బెట్టింగ్ యాప్స్లో ఏం లేదు. వీళ్ళతో ఏం కాదా? వట్టిదే. ఐబొమ్మ రవికి పదవి అన్నట. పాపం మెగాస్టార్ ఫీల్ అవుతాడా, మరి పబ్లిక్ ఫీల్ అవుతలేరా పైసలు పోతా ఉంటే? పేదోడు సినిమా పోయి చూస్తాడా? థియేటర్ పోయి చూసే పరిస్థితి లేదు. సో దయచేసి ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడుకోవాల్సిందే, వాస్తవాలు చర్చించుకోవాల్సిందే. నీ గుండె మీద చేసుకొని చెప్పు సజ్జనార్ గారు. వాళ్ళ భార్య చెప్పకపోతే మీతో అయ్యేదేనా? ఈ యుగాంతం అయిపోయే వరకన్నా మీరు పట్టేటోలేనా? ఆ ఒక్క పోర నీకు దమ్ముంటే పట్టుకొని సవాలు ఇసిరితే పాపం వాళ్ళ భార్య వచ్చి కుటుంబ పంచాయతీతో ఈ ముచ్చట చెప్తే మీకు దొరికిండు. కానీ లేకపోతే ఎక్కడ దొరుకుడు? ఈయనే ఉండే హైదరాబాద్లో, ఈయనే తిరిగితే మీరు పట్టుకోలేకపోయారు. ఇక అందుకే ఆ డైలాగులు బంద్ చేసి, ఆ సినిమా వేసకాల ముచ్చట్లు బంద్ చేసి పోతే నువ్వు ఐపీఎస్ ఇచ్చిపెట్టి అటు పోయి ఆ సినిమాలలో జైన్గా ఎవడొద్దు అంటుండు. కానీ విషయం ఏంటంటే మంచి ఏదో మంచి దిక్కే మాట్లాడాలి. రేపు తెలంగాణ ప్రభుత్వంలో
నేను రికమెండ్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి ఐబొమ్మ రవికి ఆడ రవీంద్ర భారత్లో సన్మానం చేయరి, ఆయన సేవలు వాడుకోర్రి. ఈ సజ్జనార్ కాడే తెలివి కాళ్ళోడు ఐటీ సెక్టర్లో మంచి ఉద్యోగం. ఐటీ సెక్టార్లో పనికి వస్తాడు చూడ్రి, వాడుర్రి. సంపూర్ణ మద్దతు తీన్మార్ మల్లన్నగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్న ఐబొమ్మ రవికి.